హలో అండి, అందరికీ నమస్కారం. మరి ఈ రోజు వీడియోలో మనము డెంటల్ అడ్మిషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి దానికనేసి. సో ఈ రోజు వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎంబీబీఎస్కి అలాగే బీడీఎస్కి ఒకటే రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి. మీరు ఇప్పుడు ఎంబీబీఎస్ చేసుకైనా మీరు ఆటోమేటిక్గా బీడీఎస్కి ఎలిజిబుల్ అవుతారు, బీడీఎస్ అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఎక్కడ వేరే అవుతుందంటే మనకు మీరు ఎప్పుడైతే డెంటల్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అప్పుడు మీరు డెంటల్ అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో కాలేజెస్ వెబ్ ఆప్షన్స్కి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు. సో మనకు ఎంబీబీఎస్కి అలాగే బీడీఎస్కి ఒకటే నోటిఫికేషన్ అండి. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు డెంటల్ కంటూ ఒక నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఇస్తారో అప్పుడు వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకుంటారో అప్పుడు మీకు డెంటల్లో సీట్ అలాట్ చేస్తారు. సో సపరేట్ రిజిస్ట్రేషన్స్ అయితే ఏముండవు. ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఒకటే రిజిస్ట్రేషన్. అలాగే చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. మరి ఆయుర్వేదిక్కి అలాగే యునానికి హోమియోపతికి ఎప్పుడు అంటే దీనికి కూడా ఇస్తాడండి, నోటిఫికేషన్ ఇస్తాడు. మనకు ఎంబీబీఎస్ది ఫేజ్ 3 అయిపోయిన తర్వాత మనకు ఈ నోటిఫికేషన్ ఇస్తాడు. ఓకేనా? సో మరి డెంటల్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడంటే ఎంబీబీఎస్ ఫేజ్ 3 అయిపోయిన తర్వాత, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఉండదు కదా, అది ఫేజ్ 3 అయిపోయిన తర్వాత మనకు ఈ యొక్క వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఇక్కడ డెంటల్ అడ్మిషన్స్ కోసం వెబ్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేస్తాం, మీకు నచ్చిన కాలేజెస్ ప్రయారిటీలో పెట్టుకోండి అని డెంటల్ కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్కి ఇస్తాడు. ఓకేనా? సో అది ఎప్పుడు అవుతుంది? ఎంబీబీఎస్ ఎప్పుడైతే ఫేజ్ 3 అయిపోతుందో అప్పుడే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము లిస్ట్ ఆఫ్ డెంటల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. గవర్నమెంట్, ప్రైవేట్, అలాగే టోటల్ ఇంటేక్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఆల్ ఇండియా కోటాకి ఎన్ని వెళ్ళాయి, కాంపిటెంట్ అథారిటీ కోటాకి ఎన్ని వెళ్ళాయి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనము ఏయూ ఏరియాకి చూద్దామండి. ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఫస్ట్ మనకు ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఏంటంటే విజయవాడ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండి. దీంట్లో మనకు టోటల్గా 34 సీట్స్ అయితే ఉంటాయి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద. సో ఇంటేక్ మనకు 40 ఉంటాయి. సో మనకు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే 6 సీట్స్ ఆల్ ఇండియా కోటాని తీసేసేయండి, 6 సీట్స్. సో 34 అయితే ఉంటాయి. 34 గవర్నమెంట్ సీట్స్ అయితే మనకు గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో అయితే ఉంటాయి. తర్వాత డాక్టర్ సుధా నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గన్నవరంలో ఉంటుంది. మనకి ఇది ప్రైవేట్ అండి. సో టోటల్ ఇంటేక్ వచ్చేసి 100 సీట్స్. కానీ ఆల్ ఇండియా కోటా కింద అయితే ప్రైవేట్ కాలేజెస్ అయితే వెళ్ళావు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ వెళ్తాయి. సో మనకు కాంపిటెంట్ అథారిటీ కోటా కింద అంటే కేటగిరీ ఏ కింద ఎన్ని సీట్లు వెళ్ళాయి అంటే దాదాపు మనకు 50 సీట్స్ అయితే వెళ్ళాయి. ఓకేనా? సో 50 సీట్స్ అయితే ఇక్కడ వెళ్ళాయి. తర్వాత గీతం డెంటల్ కాలేజ్ 50 సీట్స్ అయితే ఉన్నాయి, క్యాట్ ఏ సీట్స్. తర్వాత సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ వెస్ట్ గోదావరిలో ఉంటుంది, 50 సీట్స్ అయితే ఉన్నాయి. విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం 50 సీట్స్ అయితే ఉంటాయి. శ్రీ సాయి డెంటల్ కాలేజ్ శ్రీకాకుళం 50 సీట్స్ అయితే ఉంటాయి. జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజమహేంద్రవరం 50 సీట్స్ అయితే ఉంటాయి. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విశాఖపట్నం 50 సీట్స్ అయితే ఉంటాయి. సిబ్బర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరులో 50 సీట్స్ అయితే ఉంటాయి. కిమ్స్ అమలాపురంలో 50 సీట్స్. కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరులో 25 సీట్స్. లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమహేంద్రవరంలో 50 సీట్స్. అలాగే నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మైనార్టీ కాలేజ్ అండి, ఇది 50 సీట్స్ అయితే ఉంటాయి. ఇది కేవలం మైనార్టీ వాళ్ళకే ఉంటుందండి. రిమెంబర్, ఇది మైనార్టీ కాలేజ్ కాబట్టి కేవలం మైనార్టీ వాళ్ళకే ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్లో మనకు మైనార్టీ కాలేజ్ కూడా పెట్టుకోండి అని చెప్తాడు. కానీ 14th ఏదైతే ఈ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఉందో, మైనార్టీ కాలేజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మైనార్టీస్కి అలాట్ చేస్తారు. ఇన్ కేస్ మైనార్టీ లిస్ట్ ఎగ్జాస్ట్ అయితే అప్పుడు వేరే నాన్ మైనార్టీ క్యాండిడేట్స్కి సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. తర్వాత ఎస్వీయూ ఏరియాకి చూద్దామండి. ఎస్వీయూ ఏరియాలో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప ఉంది. దాదాపు 100 సీట్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఇంటేక్ వచ్చేసి 100 సీట్స్. 15 ఆల్ ఇండియా కోటా కిందకి వెళ్ళిపోతే 85 గవర్నమెంట్ సీట్స్ అయితే ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఈ కాలేజ్లో ఎక్కువగా ఉన్నాయండి. సో తర్వాత వచ్చేసి సీకేఎస్ తేజ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఇది వచ్చేసి తిరుపతిలో ఉంది. 100 సీట్స్ అయితే ఉంటాయి. 50 సీట్స్ అయితే మనకు క్యాట్ ఏకి అయితే వెళ్ళాయి. తర్వాత పుల్లారెడ్డి కర్నూలు మనకు 25 సీట్స్ మాత్రమే ఉన్నాయండి, కేవలం 50 సీట్స్ టోటల్ ఇంటేక్. కానీ క్యాట్ ఏ సీట్స్ మాత్రం 25 సీట్స్ అయితే ఉంటాయి. తర్వాత నారాయణ డెంటల్ కాలేజ్ అండి నెల్లూరు, 100 సీట్స్ అయితే ఇంటేక్ అయితే ఉన్నాయి. 50 సీట్స్ అయితే కేటగిరీ ఏకి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. కేటగిరీ ఏ సీట్స్ ఇన్ మైనార్టీ డెంటల్ కాలేజ్ విల్ బి అలాటెడ్ టు ద రెస్పెక్టివ్ మైనార్టీ కేటగిరీ ఓన్లీ. ఒకవేళ మైనార్టీ లిస్ట్ అనేది ఎగ్జాస్ట్ అయితే అప్పుడు నాన్ మైనార్టీ క్యాండిడేట్స్ కింద పోతుంది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఒకటే మైనార్టీ కాలేజ్, అది కూడా నిమ్రా కాలేజ్ అనమాట. సో ఇది వచ్చేసి డెంటల్ కాలేజెస్ ఒక లిస్ట్, వాటి యొక్క సీట్స్ అయితే. సో మనకు నోటిఫికేషన్ మనకు సపరేట్ వెబ్ ఆప్షన్స్ మనకు ఫేజ్ 3 ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఫేజ్ 3 అయిపోయిన తర్వాత వదులుతాడు. సో ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అనుకుంటాను, మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.